వెల్కమ్ టు సర్కార్ ఇండియా. తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండల పరిధిలో అక్కపాలెం గ్రామం వెళ్లే రహదారి అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని గత 4 సంవత్సరాలుగా వ్యవసాయదారులు, ద్విచక్ర వాహనదారులు, ఆటో రిక్షా కార్మికులు అధ్వానంగా ఉన్న ఈ రహదారితో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, తిరువూరు అక్కపాలెం రాకపోకలకు ఈ రహదారి ప్రాణ సంకటంగా మారిందని, అక్కపాలెం గ్రామానికి ప్రధాన పట్టణం తిరువూరు అయినందున వైద్య నిమిత్తం, వ్యాపార నిమిత్తం, విద్యార్థులు విద్యను అభ్యసించే నిమిత్తం తిరువూరు రావాలంటే నరకప్రాయంగా ఉంటుందంటూ వాపోతున్నారు. మా గ్రామ ప్రజలు మనోవేదనకు ప్రభుత్వ యంత్రాంగం అర్థం చేసుకోవాలంటున్న అక్కపాలెం గ్రామ వాహనదారులతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈ రోజు మనం తిరువూరు నుండి అక్కపాలెం వెళ్లే రోడ్లో ఉన్నాం. ఈ రోడ్డు పరిస్థితి దాదాపుగా దీర్ఘకాలంగా ఇదే పరిస్థితి ఉంది అని మనకి సమాచారం వచ్చిన నేపథ్యంలో, మరి వాహనదారులు కూడా మన దృష్టికి తెచ్చిన నేపథ్యంలో మనం ఈ రోజు రావడం జరిగింది. మరి ఈ రోడ్డు ఎన్ని సంవత్సరాలుగా ఈ విధంగా ఉంది ఏంటి అనే విషయాన్ని అక్కపాలానికి చెందిన మరి వాహనదారులు ఇక్కడ ఆగడం జరిగింది. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇది ఎంతకాలంగా ఈ రోడ్డు ఈ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? 7 సంవత్సరం పైన అయింది బాబు. ఈ రోడ్డు అసలు నడులు విరిగిపోతున్నాయి, కింద పడుతున్నాం రేతులు గోతులలో దరిద్రం అసలు రోడ్డే బాగలేదు అసలు. ఇది ఈ పరిస్థితుల్లో మరి వాహనదారుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎంతకాలంగా ఈ సమస్యని భరిస్తున్నారనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోడ్డు పరిస్థితి ఏంటి, మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? ఇది 4 సంవత్సరాల బట్టి ఇదే బాధ అండి. ఈ రోడ్డు ఏంటి, ట్రాక్టర్ వేసుకొని వెళ్ళాలన్నా ఇబ్బంది, ఎవరైనా హాస్పిటల్కి రావాలన్నా అక్కపాలెం నుంచి తిరువూరు రావాలంటే ఇబ్బంది, ప్రతిదీ కూడా ఇబ్బంది ఇక్కడ. ఇప్పుడు తిరువూరు మీకు వ్యాపార రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ తిరువూరే మెయిన్ ప్రధాన పట్టణం. ఈ పరిస్థితుల్లో మరి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ గంట పడుతుందండి. అక్కడ నుంచి అక్కపాలెం నుంచి ఇక్కడ రావాలంటే ఈ గోతుల్లో ఎవ్వరూ కూడా రాలేని పరిస్థితి. ఇదివరకు ఆటోలు కొద్ది గొప్ప మనకి తిరిగేయి. 4-5 సంవత్సరాలు బట్టి ఆటోలు మునుకోళ్ళ మీద నుంచి తిరిగి వస్తున్నారు. మునుకోళ్ళ మీద నుంచి ఎక్కాలంటే ఆటోకి ఛార్జీలు ఎక్కువైపోయి ఇటే ఎట్ల గట్ట బాధపడుతూనే వెళ్తున్నారులే కానీ ఈ రోడ్డు గురించి పట్టించుకునే వాళ్ళు ఇంతవరకు లేరు. మీరు చెప్పండి, మరి యువకులు మీరు ఈ సమస్యని, రోడ్డు సమస్యని అధికారుల దృష్టికి కానీ మరి స్థానిక శాసనసభ్యుల దృష్టికి కానీ ఏమన్నా తీసుకెళ్ళడం జరిగిందా అంటే ఏం చెప్తారు? ఏం చెప్తాం సార్, ఒకసారి వచ్చి చూడమని చెప్పండి. ఒక 5 కిలోమీటర్స్ అక్కడ నుంచి దాదాపు అక్కపాలెం నుంచి తిరువూరికి 5 కిలోమీటర్స్ ఉంది. పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు ఈడ? ప్రతిసారి ఇదే. ఒక 4 ఇయర్స్ అయింది కరెక్ట్ గా. 4 ఇయర్స్ నుంచి వస్తున్నాము వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి మినిమం ఇది దగ్గర కదా, ఇది కొంచెం దగ్గర అనిపిస్తుంది. అటు నుంచి మళ్ళీ మునుకుళ్ళ ఇది అది తిరిగి రావాలంటే చాలా మందికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇటు 3 వీలర్స్ ఉంది, అది అసలు రాదు ఇటు. ఇప్పుడు 2 వీలర్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ట్రిపుల్ వెళ్ళాలంటే జారి పడుతుంది, స్కిడ్ అవుతుంది, అన్ని చూసుకోవాలి. ఈ రూట్ లో వాహన ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? చాలా అంటే చాలా ఉన్నాయి. కానీ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి అసలు. పట్టించుకునేవారు లేరు అనడం కంటే మరి మీ ప్రయత్నం ఎంతవరకు చేశారంటే ఏం చెప్తారు? మేము ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోరు, అది మాత్రం కన్ఫర్మ్ చెప్తున్నాం. ఇదే పరిస్థితి. మరి జనసేన వాళ్ళు మాత్రం మొన్న ఒక 5 ట్రక్కులు మట్టి పోసి మన పోయిన సంవత్సరం వర్షాలప్పుడు గండి పడితే జనసేన అధినేతలు అందరూ కలిసి వచ్చి అక్కడ కొద్దిగా మట్టి పోయి బట్టి మేము ఇలా తిరగలుగుతున్నాం. లేకపోతే అది కూడా ఇది లేదు. జనసేన అధినేతలు మాత్రం చాలా మంది వచ్చి చేశారు అక్కడ. మరి మీరు ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ మరి ఏమి డిమాండ్ చేస్తున్నారు? ఈ రోడ్డు వేసుకుంటే వాళ్ళ పేరు చెప్పుకుంటాం, ఎంతకాలం ఉంటే అంతకాలం. అది సార్, వాళ్ళ దయ ఉంటే వేస్తారు, లేకపోతే ఇక ఇదే విధంగా తిరగటం జరుగుతుంది. ఇదే పరిస్థితి. ఇదే రోడ్ లో 4-5 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఉంది. మరి ఎవరు దీన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు, మేము చెప్పినా ముందుకొచ్చే పరిస్థితి లేదు అని నిరాశని ఎక్కువగా తెలియజేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి ఈ రూట్ లో వెళ్ళాలంటే మరి ఆరోగ్యరీత్యా మరి విద్య అభ్యసించడం కోసం కావచ్చు, స్కూల్స్ కావచ్చు, లేకుంటే వ్యాపార రీత్యా కావచ్చు, మరి ప్రధాన పట్టణం అయినటువంటి తిరువూరే వీళ్ళకి ఆధారం. ఈ పరిస్థితుల్లో మరి ఈ రోడ్డు ఈ విధంగా ఉండటం ద్వారా చాలా ఇబ్బందులు గురవుతున్నామని, అనేక రకాల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని, మా పరిస్థితిని